గారు, మీ పుస్తకాలన్నీ అచ్చొత్తించడానికి అయ్యే యావత్ ఖర్చు నేను పెడతాను. దానికి ప్రతిఫలంగా వీటి మీద నాది పెద్ద కలర్ ఫోటో అచ్చు వేయించి వీటి దాకా అంకితం ఇవ్వాలి. ఆగండి మరి. అలా చేశారనుకోండి, వీటిని గ్రంథాలయాలన్నీ కొనే ఏర్పాటు నేను చేస్తాను. విషయం చెప్పండి. దానికి వస్తున్నానుండు. ఏమీ లేదు రాజు గారు, మా వాళ్ళు భూతు భాగవతం అని ఒక నవల రాశారు. అబ్బో మహారంజుగా ఉందిలేండి. దాంతో పాటు వీటినే జతపతి తోసేద్దాం. దాన్ని కావాలనుకునే వాళ్ళు వీటిని కూడా సచ్చినట్టు కొందిరుతారు. ఏమంటారు? ఏమనమంటారు రాయుడు గారు? బూతు కథలతో జతపరిచి అమ్మితేనే తప్ప అమ్ముడు గాని హీనదశగా నా కవిత్వం చేరుకున్నందుకు గర్వపడుతున్నాను అనమంటారా? ఆపాత మధురమని మహాకవులు స్తుతించిన సాహిత్యం నానాటికి అశ్చర్యమైపోతున్నందుకు ఆనందిస్తున్నాను అనమంటారా? ఏమనమంటారు? అదిగో అదిగో మళ్ళీ కోపం వస్తుంది. వస్తుంది రాయుడు గారు. తల్లిని తిడితే కొడుకు కోపం రాక మానదు. క్షమించండి, నా పుస్తకాలు మీకు అంకితం ఇవ్వలేను. అయితే ఈ జన్మలో మీ పుస్తకాలు అచ్చుకావు. కాకపోయినా పర్వాలేదు రాయుడు. నా ఒంట్లో ఇంకా జీవం ఉంది, నా రక్తంలో ఇంకా బలం ఉంది. చేత్తో రాస్తాను. చచ్చిపోయేలో 10-15 ప్రతులను తయారు చేయలేకపోను. వాటిని బూతు పుస్తకాల మధ్యన కాక పిల్లలు చదువుకునే ఎక్కాల పుస్తకాలతో జత చేసి పంచిపెడతాను. అక్షరమైన అక్షరం అమ్మ స్వరూపం భావించే ఉదాత్తుడికి ఉచితంగా సమర్పించుకుంటాను. ఇదే నీ అక్రమ. అదే నా తుది శ్వాస మాట కూడా. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కూళలకిచ్చి పడుపు కూడు భుజించుట కంటే సక్క ఉళ్ళు హాలికులైననేమి అని ప్రశ్నించిన పోతన మా కులం వాడయ్యా, కవి కులం వాడు. అది గుర్తుంచుకో. అమ్మాయి గారు, ఆ పదాలు మళ్ళీ ఒకసారి వినిపించండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింత గాథల్లో ఆనందలాల. అయ్యగారు పెద్ద పెద్ద మాటలతో పుస్తకాలు రాయడమే కాకుండా ఈ చిన్న చిన్న మాటలతో ఇది ఎంత బాగా రాశారండి బాబు. అందుకే నువ్వేదో నాటకం కట్టి పాడు చేద్దంది. కరెక్ట్ అమ్మాయి గారు. ఏంట్రా జోకులేస్తున్నావా? మొహం పిడకైపోద్దు. ఏమండో మనంత తేలిగా అంచనా వేయకండి. ఈ తూగో జిల్లా మొత్తంలో పల్లె పాటలో మనమేనండి ఫస్ట్. 9 పాటల దగ్గర నుంచి దంపుడు పాటల దాకా, కోలమ్మ పాటల దగ్గర నుంచి కోలమ్మ పదాల దాకా. మరి అనుకోకండి. ఏమిటమ్మా ఇద్దరు కీచులు ఆడుకుంటున్నారు? ఏం లేదు బాబా, మన అమ్మాయి గారి బావగారు లేరు శ్రీపతి గారు, ఆరి కాలేజీలో జానపదాల పోటీ. మన అయ్యగారితో పాట రాయించి ఆరి పిల్లలతో పాడేద్దామని శ్రీపతి గారు అంటేని నేనేమో రాగం కంటే అయ్యి బాబోయ్ బాబా నువ్వు చెప్పాబా ఇట నాటికి మన కదా లాయకి. నిజమేనమ్మా, వాడికి రాని విద్యంటూ లేదు. పోనీ ఒకసారి అని చూడండి. సరే, పెద్ద రికమెండేషన్ తెచ్చుకున్నావుగా. పిల్లలు వచ్చేసాను రా. రండి రండి పట్టుకోరా. నన్ను పైకి ఎక్కనివ్వండి రా. ఎక్కనివ్వండి కొంచెం దారి దారి. కొట్టుకోండి. ఏంటా ఇంట్లో ఎలా ఉంది? బాగున్నా మాధవ. అరే చేపల విశేషాలేంటి? దొమ్మిలకు అట్లాట్లు. అరే ఉండండి రా, అందరికి పోస్తారు కదా. ఇది పట్టుకో, ఇటు చెప్తాను. సంగతి మాధవతో చెప్పి తీర్చే. మాధవ, ఎమ్మెల్యే రాయుడు గారి సంగతే నువ్వే కదా చూడాలా. అందరికి అదేంటే కదా, నేను అప్పుడే చెప్పానా ఈ ఎమ్మెల్యేలు ఇలాగే జోకులేస్తారని. అప్పుడు ఓట్ల కోసం హారతులు ఇచ్చాడు, పని అయిపోగానే మీ మొహాలు పిడకలు చేశాడు. ఎండిపోయో పొయ్యిలో పెట్టుకోడు, ఉపయోగపడతాయి. బాబు మాధవ ఇలా రా బాబు. ఏంటి? స్కూల్ కట్టిస్తానని మా అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. 6 ఏళ్లుగా అరుంధతి నక్షత్రం వంక చూస్తున్నావే గానీ ఇంతవరకు స్కూల్ కి పునాది రాయపడలేదు. పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు మాధవ. ప్రతిరోజు 4 మైళ్ళు నడిచి వెళ్ళి రావాలంటే చాలా కష్టం కదా. ఆలోచించు. నువ్వే ఎలాగైనా రాయుడు గారితో మాట్లాడాలి. అవును మాధవ, మాలో నువ్వే ధైర్యవంతుడి. తాడో పేడో నువ్వే తేల్చేయాలి. అందరూ ఆడికాళ్ళు పట్టుకుంటారేంట్రా? ఆడేదో పరమేశ్వరుడేనట్టు ఆడుట్టు పకటాసుకడే. ఆడదేట్లేదు, ఆడెప్పుడు మన మీద ఉండేవాడే. మందంటే నిజం చెప్పించే అమృతం ఎర్రి మానవులారా. అది సరిగాని ఒరే, మాస్టర్ గారు 2 అమ్మాయికి నీకు ఉన్న అదేంట్రది? వారి కులం ఏంటి, నీ కులం ఏంటి? ఈ ఊరు పెద్ద మనిషిగా అడుగుతున్నాను, నిజం చెప్పరా. తాగుపోతుందా అమ్మాయి గారు ఎంత మాట మాట్లాడారా? నిన్ను అమ్మాయి గారికి నాకు తగ్గొస్తారా?
తాగుపోతే తప్పు కదరా అమ్మాయి గారు చాలా మాట్లాడు యాదవని మీరేంటి అడిగారు ఎమ్మెల్యేతో మాట్లాడమనేగా నేను చూసుకుంటాలే వెళ్ళిపోండి. వాడు మామూలు మనిషి కాదండి పూర్వజన్మలో రావణాసురుడో కీచకుడో అయ్యుంటాడండి బాబు. ఒరేయ్, వాడు రావణాసురుడైతే నేను రాముడై వాడి మదవాణి చేస్తాను. వాడు కీచకుడైతే నేను భీముడై వాడి పెగులు తీసేస్తాను చూస్తా. నా వారు ఎంత తెలివిగా వాడిని పడగొట్టేశారో కదు పానకాలు. ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే నేను తలకాయలు మార్చి ఎమ్మెల్యేని ఎలా అయ్యి ఉండేవాడిని పీల్చేవాడు. ఆ మాధవ్ గారిని ఊరికినే వదలటానికి వీలేదు. అబ్బా ఏమిటాయి నువ్వు ఓ పంచి మంచి పోట్లకి తుంచు, దాని ముక్కుల నిండా గుడ్డుగారం బాగా తట్టించి ఆ మాధవ్ గారి గొడ్ల మీద కొద్ది, దాంతో వాడు గొడ్లు చావాలి, ఆ గొడ్డుగాడు చావాలి. అది ఆ పంచి అలాగేనండి అలాగే. ఏంటమ్మా గారు ఏం జరిగింది?